హలో గైస్, మరి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. అబ్బా మళ్ళీ వచ్చాడు. మరి వీక్ ఒక మండే వస్తుంది. ఆ మండే రోజు బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కూడా వస్తుంది. స్టార్ట్ చేసేద్దాం. మరి ఫస్ట్ మూవీ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం అనమాట. ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు అయితే అస్సలు ఆపట్లేదు. ఓపెనింగ్ డే సంక్రాంతి నుంచి ఇప్పుడు దాకా జోరు కొనసాగుతూనే ఉంది. ఈ ఫిలిం అయితే ఆల్ టైమ్ హైయెస్ట్ 13th డే అయితే పెట్టింది. అంటే 13th డే రోజు 7 crore నెట్ని అయితే అలోన్గా కలెక్ట్ చేసింది అనమాట ఈ ఫిలిం. ముందైతే బాహుబలి ఉండేది హైయెస్ట్, ఇప్పుడు దాన్ని అయితే ఈ ఫిలిం బీట్ చేసింది. మరి ఫైనల్ రన్లో అయితే 300 crore పాసిబిలిటీ కూడా ఉందన్నమాట ఫిలింకి లాంగ్ రన్లో. మరి ఇప్పటి వరకు అయితే ఫిలిం 217 crores అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. మరి బాక్స్ ఆఫీస్ సునామీ, ఈ ఫ్యామిలీ ఆడియన్స్ సునామీ ఎప్పుడు ఆగుతుందో చెప్పలేం. మరి నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే లేడీ టామ్ క్రూజ్ గారు తీసిన ఎమర్జెన్సీ ఫిలిం అనమాట. జనరల్గా ఆడియన్స్ ఈవిడ ఫిలిమ్స్ అయితే ఈ మధ్య చూడట్లేదు. అండ్ మూవీ కూడా మిక్స్డ్ టాక్ రావడం వల్ల బాగా నెగిటివ్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడు దాకా అయితే ఈ ఫిలిం 19.75 crore అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఫిలిం అయితే డిజాస్టరే. మరి లేడీ టామ్ క్రూజ్ గారికి ఎప్పుడు హిట్ పడుతుందో దేవుడికి తెలియాలి. మరి డాకు విషయానికి వచ్చేస్తే ఫిలిం అయితే ఓపెన్ చేయడమే 50తో ఓపెన్ చేసింది. 4 daysలో బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయిపోతుందని అందరూ అనుకున్నారనమాట. బట్ అలా అయితే జరగలేదు. డే 2 నుంచి అయితే మిక్స్డ్ టు నెగిటివ్ రివ్యూస్ వరకు రివ్యూస్ అయితే పడిపోయినాయి బాగా. సెకండ్ హాఫ్ డౌన్ అయిందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అదనమాట. సెకండ్ హాఫ్ డౌన్ అయిందని ఆ నెగిటివ్ రివ్యూస్ వల్ల ఫిలిం పర్ఫార్మెన్స్ అయితే తగ్గిపోయింది. ఇప్పుడు దాకా ఈ ఫిలిం 120 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. బ్రేక్ ఈవెన్కి అయితే 135 crore అయితే కలెక్ట్ చేయాలి. మరి చేస్తుందో లేదో చూడాలి. ఇప్పటి వరకు అయితే డౌన్ అయిపోయింది బాగా. మేబీ ఇంకో 4-5 daysలో రన్ కూడా ముగించేసుకుంటుందేమో. అండ్ ప్రింట్స్ లీక్ కూడా అయిపోతున్నాయి అనమాట. రీసెంట్గా మీకు తెలిసిందే ఫిలిం ప్రింట్స్ అయితే హెచ్డి ప్రింట్లో ఆఫెన్గా లీక్ అయిపోతున్నాయి. ఈ ఫిలిం ప్రింట్స్ కూడా లీక్ అయిపోతాయి అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు అయితే యావరేజ్ అండ్ అబవ్ యావరేజే. కొన్ని ఏరియాస్లో అయితే లాసెస్ కూడా మిగిల్చిందనమాట. ఏరియా టు ఏరియా బ్రేక్ ఈవెన్ అయితే కాలేదు. బట్ ఓవరాల్గా అయితే యావరేజ్ వెరిటీకి అయితే వస్తుంది ఫిలింకి, ఒకవేళ 120 crore దగ్గర ఆగిపోతే. మరి గేమ్ చేంజర్ విషయానికి వచ్చేస్తే గేమ్ చేంజర్ అయితే ఫైనల్ రన్ వరకు వచ్చేసింది. ఇంకా రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. ఫిలింకి అయితే పెద్దగా నెంబర్స్ కూడా యాడ్ అవ్వట్లేదు. ఇక ఎంత వచ్చినా ల్యాక్స్లోనే రావాలి. అండ్ స్క్రీన్స్లో కూడా ఫిలిం అయితే ఆడట్లేదు, తీసేస్తున్నారు చాలా దగ్గరలో. మరి ఇప్పుడు దాకా ఈ ఫిలిం అయితే 184 crore అయితే కలెక్ట్ చేసింది. మరి ఫైనల్ రన్లో ఆ డే 1 పోస్టర్ అయినా క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. డే 1 పోస్టర్ అయితే 186 crore అయితే వేశారు. దాని మీద ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే రైడ్లు కూడా చేస్తున్నారనమాట. అది ఈ వీడియో ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి తప్పకుండా. మరి నెక్స్ట్ అయితే బుచ్చిబాబు గారి ఫిల్మ్తో అయినా రామ్ చరణ్ గారు మంచి కంబ్యాక్ ఇస్తే బాగుండు. ఇప్పటి వరకు అయితే చాలా దారుణమైన ట్రోల్స్ అండ్ రెప్యుటేషన్ ప్రాబ్లమ్ అయితే ఎదుర్కొన్నారు. బాగా రెప్యుటేషన్ అయితే డ్యామేజ్ అయిపోయింది. నార్త్లో టికెట్ గివ్ అవేస్ ఇవ్వడం వల్ల, ఫ్యాన్ అని చెప్పి టికెట్స్ బుక్ చేయించడం వల్ల, బల్క్ బుకింగ్ వల్ల, ఈ వల్ల అయితే రెప్యుటేషన్ అయితే డ్యామేజ్ అయిపోయింది. మరి చూడాలి నెక్స్ట్ ఎలా కంబ్యాక్ ఇస్తారో. మరి నెక్స్ట్ ఫిలిం విషయానికి వస్తే స్కై ఫోర్స్ అనమాట. అక్షయ్ కుమార్ గారు తీసిన ఈ ఫిలిం హిందీలో రిలీజ్ అయితే అయ్యింది. సౌత్ స్టేట్స్లో అయితే దీనికి ఫ్రీ టికెట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఫ్లై హై అని చెప్పి 400 రూపీస్ అయితే ఆఫ్ ఇచ్చారు. అంటే 2 tickets ఇద్దరు వరకు ఫ్రీగా వెళ్ళొచ్చు మూవీకి. అయితే ఫస్ట్ 2 days ఉంచారు అది. తర్వాత ఫిలింకి మంచి టాక్ వచ్చింది, మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి కాబట్టి తీస్తారనమాట. ఆఫర్ అయితే ఇప్పుడు లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్షయ్ కుమార్ గారు మంచి క్రౌడ్ పుల్లర్ అనమాట. ఇప్పుడు దాకా 3 daysకి ఈ ఫిలిం 81 crore అయితే కలెక్ట్ చేసింది. అక్షయ్ కుమార్ గారి కెరియర్లో ఓ మై గాడ్ 2 తర్వాత ఇదే మంచి కంబ్యాక్ ఫిలిం అయితే చెప్పుకోవాలి. ఫిలిం అయితే ఫైనల్ రన్లో 200 crore గ్రాస్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. మరి చూడాలి అక్షయ్ కుమార్ గారికి ఇది ఏ లెవెల్ కంబ్యాక్ అవుతుందని. మరి నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే ఏ జవానీ హో దీవానీ అనమాట. ఫిలిం అయితే రిలీజ్ అయ్యింది. మాస్టర్ బ్లాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఫిలిం ఫైనల్ రన్ అయితే అయిపోయింది అనమాట. ఫైనల్ రన్లో ఈ ఫిలిం 26.75 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అది సెకండ్ హైయెస్ట్ ఫర్ రిలీజ్ అనమాట. 25.8 crore ఉన్న గిలీని అయితే బీట్ చేసింది. తలపతి గారి గిలీ ఉంది కదా, అదే దాన్ని అయితే బీట్ చేసి టాప్ 2లోకి అయితే వెళ్ళిపోయింది ఈ ఫిలిము. మరి పుష్ప 2 విషయానికి వచ్చేస్తే రన్ అయితే అయిపోయిందని అయితే మీకు ముందే చెప్పాను నేను, ఆల్మోస్ట్ అయిపోయిందని. మరి ఓటీటీలో కూడా వచ్చేస్తుంది అనమాట థర్స్డే. మరి ఫైనల్ కలెక్షన్ ఎంతో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. 1740 crore అనమాట ఫైనల్ కలెక్షన్ దీనిది. మరి బాహుబలిని దంగల్ని అయితే బీట్ చేయలేకపోయింది ఫిలిం. 6.4 crore ఫుట్ఫాల్స్తో అయితే ఉంది ఫిలిం అయితే. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరి దీని మీద అయితే వీడియో అయితే చేశాను నేను, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ల గురించి. కొంతమంది అయితే పోస్టర్లో 1800 crore అయితే వేశారు. అండ్ 2400 crore వచ్చేసింది, దంగల్ బీట్ చేసిందని చెప్పి అన్నారు కదా. దాని గురించి డీటెయిల్డ్గా వీడియో చేశాను. దాంట్లో ఒకరు అన్నారనమాట, మీరు పుష్ప ఫ్యానా ఇలా చెప్తున్నారు అని. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ పుష్ప ఫ్యాన్ కానీ అయి ఉంటే నేను కూడా 2600 crore వచ్చింది, 2400 crore వచ్చింది అని చెప్పేవాడిని కదా.
నేనైతే ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఫిలింకి అయితే హేటర్స్ చెప్పినట్టు 1300 crore అయితే కాదు, 1740 వచ్చింది. 1800 crore దాకా అయితే వెళ్ళలేదు సినిమా. నేను కూడా 2300 crores వచ్చిందని డప్పు కొట్టుకుంటే నాకు కూడా సబ్స్క్రైబర్స్, కమెంట్లు, లైక్స్ వస్తాయి. బట్ ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఇదే ఫైనల్ కలెక్షన్ అనమాట. గైస్ ఈరోజు అయితే వీడియోకి ఇంతే. మరి కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొట్టండి.